స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగించే పెయిన్ కిల్లర్స్ వాడకంలోనూ తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మనలో చాలా మంది నొప్పి నివారణ మందుల్ని మాత్రమే మింగుతూ ఉంటారు. నిజానికి నొప్పి నివారణలతో పాటు పొట్టలో మంటను తగ్గించే మందుల్ని కూడా కలిపి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతారు నిపుణులు. నొప్పి నివారణ మందుల వాడకం గురించిన మరిన్ని వివరాల్ని ఇప్పుడు చూద్దాం. కిడ్నీ ఫెయిల్యూర్. కిడ్నీలు విఫలం కావడానికి హై బీపీని మనం ప్రధాన కారణంగా చెప్పుకుంటాం. కానీ హై బీపీతో పాటు మనలో చాలామందికి అంతగా తెలియని మరొక ప్రధానమైన కారణం మితిమీరిన పెయిన్ కిల్లర్స్ వాడకం. నొప్పి నివారణలను అతిగా వాడుతున్నప్పుడు కిడ్నీల వడపోత సామర్థ్యం క్రమంగా సన్నగిల్లిపోతుంది. దీంతో రక్తపోటు క్రమంగా కొండెక్కిపోతూ చివరికి కిడ్నీలు కుప్పకూలిపోతాయి. అంతేకాదు, నొప్పి నివారణి మందులతో మనకు ప్రాణాధారమైన గుండెకు కూడా ముప్పు పెరుగుతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఇబుప్రోఫెన్ వంటి పెయిన్ కిల్లర్స్ను తరచుగా వాడుతున్న వారిలో గుండె కొట్టుకునే తీరులో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఏర్పడి చివరికి గుండెపోటుకు కూడా దారితీస్తున్నట్లు డెన్మార్క్ పరిశోధకులు గుర్తించారు. ఇప్పటికే గుండె జబ్బులున్న వాళ్లు డాక్టర్ సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్ జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడేవారిలో మనం తరచుగా చూసే సమస్య మూత్రపిండాల సమస్య. పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు ఈ ప్రోస్టాగ్లాండిన్స్ మీద పనిచేస్తాయి కాబట్టి ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తి తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు కిడ్నీలో ఉండే రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతింటుంది. దానివల్ల కిడ్నీస్ దెబ్బతిని పేషెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే మూత్రపిండాల వ్యవస్థ పనిచేసే వ్యవస్థ దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువ. ముఖ్యంగా ఇతర మందులు వాడేవారు, ఉదాహరణకు చాలామంది రక్తపోటు ఉన్నవారు ఏసీ ఇన్హిబిటర్స్ వాడుతుంటారు. అంటే ఎన్లాపిల్ కానివ్వండి, ర్యాపిల్ కానివ్వండి. అటువంటి మందులు వాడినప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడితే ఆ రెండింటి యాక్షన్ వల్ల కిడ్నీస్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మీరు బీపీ మందులు వాడేటప్పుడు తప్పకుండా మీ డాక్టర్ని సంప్రదించిన తర్వాతనే మీరు సరైన పెయిన్ కిల్లర్ వాడుతూ ఉండాలి. అది కాకుండా పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు మన రక్తంలో సోడియం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కిడ్నీస్ నుంచి వెళ్ళే సోడియంని ఈ పెయిన్ కిల్లర్స్ ఆపుతాయి కాబట్టి సోడియం రిటెన్షన్ అంటాం, సోడియం మిగిలిపోతుంది రక్తంలో. దానివల్ల కాళ్ళ వాపు వచ్చే అవకాశం ఎక్కువ. వీటి ద్వారా పేషెంట్ యొక్క బీపీ కూడా ఎక్కువ అవకాశం ఉంది. పెయిన్ కిల్లర్స్ సైక్లోఆక్సినేజ్ COX 1 and 2 అంటే COX 1 and 2 ఇన్హిబిటర్ అనే ఎంజైమ్ మీద పనిచేస్తుంటాయి కాబట్టి ఈ రక్తం గడ్డగట్టే వ్యవస్థ ఈ పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు దెబ్బతినే అవకాశం ఉంది. కొన్ని పెయిన్ కిల్లర్స్ ముఖ్యంగా COX 2 అంటే COX 2 ఇన్హిబిటర్స్ అనే మందులు ఉంటాయి. ఈ మందులు వాడటం వల్ల పేషెంట్స్కి చాలామందికి కూడా రక్తపోటు, అదేవిధంగా చాలామందికి హార్ట్ అటాక్స్ వస్తున్నట్టుగా చాలా పరిశ్రమ తెలియదు కాబట్టి చాలా దేశాల్లో ఈ మందుల్ని తగ్గించలేదు, బ్యాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా రోఫికాక్స్ అనే మందుని 2004లోనే బ్యాన్ చేశారు అన్ని దేశాల్లోనూ. మార్కెట్లో విత్డ్రా చేసుకున్నారు. అదేవిధంగా ఇతర కాక్స్ ఇన్హిబిటర్స్ కూడా చాలామంది విత్డ్రా చేసుకున్నారు దేశాలు. కొన్ని దేశాల్లో కొన్ని పరిమితమైన పరిస్థితులు మాత్రమే ఈ మందులు వాడుతున్నారు. ఈ కాక్స్ ఇన్హిబిటర్స్లో మన దేశంలో చాలామంది ఎక్కువగా నిమెస్లైడ్ వాడుతూ ఉంటారు. పిల్లలను, పెద్దలను జ్వరం వచ్చినా సరే, నొప్పి ఉన్నా సరే చాలా విరివిగా మెడికల్ షాప్లో కొనుక్కొని నిమెస్లైడ్ వాడుతూ ఉంటారు. నిజానికి నిమెస్లైడ్ చాలా ప్రమాదకరమైన మందు. దీనివల్ల ఎంతోమందికి లివర్ చెడిపోయి చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. అందుకే చాలా దేశాల్లో ఈ మందుని నిషేధించారు. కానీ దురదృష్టం కొద్దీ మన దేశంలో, మన రాష్ట్రంలో ఇంకా ఈ మందు లభ్యమవుతుంది. దయచేసి ఈ మందు మీరు వాడకూడదు. అదేవిధంగా పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు ఫోటో సెన్సిటివిటీ అంటే మనం బయటికి ఎండకి వెళ్ళినప్పుడు ఈ ఎండ వల్ల చాలా నల్లగా మన చర్మం నల్లగా మారుతుంది. కొంతమంది నల్లని మచ్చలు మొహం మీద, ఒంటి మీద కూడా రావచ్చు. అదేవిధంగా కొన్ని పరిశ్రమలు తెలియదంటే పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు కొంతమందిలో ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే మగవారిలో నపుంసకత్వం వచ్చే అవకాశం కూడా ఉంది. ఇన్సిడెన్స్ తక్కువైనా సరే కొంతమందిలో ఈ సైడ్ ఎఫెక్ట్ కనపడే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు పెయిన్ కిల్లర్స్ వాడకూడదు, ముఖ్యంగా లాస్ట్ ట్రైమెస్టర్లో వాడకూడదు. మనలో చాలామందికి ఎప్పటివో పాతకాలపు మందుల్ని వాడే అలవాటు నేటికీ కొనసాగుతూ ఉంటుంది. నొప్పి మందుల విషయంలోనూ ఈ అలవాటు కనిపిస్తుంటుంది. ఏదో నొప్పికి ఎప్పుడో డాక్టర్ గారు రాసిచ్చిన ఐబుప్రోఫెన్, డైక్లోఫినాక్, నిమ్సులాయిడ్ వంటి మాత్రల్ని ఇప్పటికీ చాలామంది వాడుతుంటారు. నిజానికి వాటితో వచ్చిపడుతున్న దుష్ఫలితాలను దృష్టిలో ఉంచుకుని చాలా కాలం కిందటే వాటి వాడకాన్ని నిషేధించారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాధులు
జబ్బుల తీరుతెన్నులు, చికిత్సా విధానాల్లో నాటికి నేటికి చాలా మార్పులే వచ్చాయి. కాబట్టి ఎప్పుడో డాక్టర్లు చెప్పిన మందులు ఇప్పుడు వాడడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. పైగా ఆర్థరైటిస్, స్పాండియోలైటిస్, ఆస్టియోఫోరోసిస్, క్యాన్సర్ వంటి మందుల్లో కొత్త రకాలు కూడా వచ్చాయి. అందుకే మునుపెన్నడో పేర్కొన్న మందులు డాక్టర్లను సంప్రదించకుండా వాటిని అదే పనిగా వాడడం మంచిది కాదు. ముఖ్యంగా నొప్పి నివారణ మందుల విషయంలో ఈ జాగ్రత్త మరీ అవసరం. పెయిన్ కిల్లర్స్ తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వాడాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో వాడితే ఇది చాలా సురక్షితం. అది కాకుండా మీరు వాడే మందులు ఏమిటో కూడా డాక్టర్ చెప్పాలి. ఉదాహరణకు బీపీకి మందులు వాడుతుంటే అవి చెప్తూ ఉండాలి. స్టెరాయిడ్స్ వాడితే వాటి వివరాలు మీ డాక్టర్ చెప్పాలి. అప్పుడు ఆ పెయిన్ కిల్లర్స్ ఇవ్వాలో వద్దో వాళ్ళు నిర్ణయిస్తారు. ఎప్పుడైనా పెయిన్ కిల్లర్ వాడినప్పుడు ఇచ్చిన మోతాదులోనే వాడండి. అంటే రోజుకు 2 సార్లే వాడండి, ఎక్కువ వాడకూడదు. నొప్పి ఎక్కువ ఉంది కానీ మీరు ఎక్కువసార్లు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అదేవిధంగా చెప్పిన కాల పరిమితి, అంటే 5 రోజులు అంటే 5 రోజులే వాడండి. కొంతమంది అదే ప్రిస్క్రిప్షన్ పట్టుకొని అదే మందుల చీటీతో జీవితాంతం మందులు వాడుతూ ఉంటారు. దానివల్ల చాలా ప్రమాదం. అది కాకుండా వేరే వాళ్ళ పెయిన్ కిల్లర్స్ మీరు వాడకూడదు. పెయిన్ కిల్లర్స్ 2-3 రకాలు కలిపి వాడకూడదు. పెయిన్ కిల్లర్ వాడినప్పుడు తప్పకుండా మీరు భోజనం తర్వాతనే ఆ మందులు వేసుకోవాలి. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్, ఉదాహరణ కడుపులో మంట వచ్చినా లేదా మీ కాళ్ళు వాచినా, బీపీ ఎక్కువైనా వెంటనే మందు ఆపి డాక్టర్ని సంప్రదించండి. అనారోగ్యంతో డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు మనలో చాలామంది అంతకుముందు తాము ఏం మందులు వాడామో, ఎలాంటి మందులు వాడామో చెప్పకుండా దాచిపెడుతూ ఉంటారు. ఈ ధోరణి ఎంత మాత్రం సరికాదు. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడి ఉంటే తప్పకుండా చెప్పాల్సి ఉంటుందని చెబుతారు డాక్టర్లు. నొప్పి నివారణ మందుల వాడకం గురించిన మరిన్ని వివరాల్ని చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం.